ప్రయాణికుల ప్రాణాలతో ప్రైవేట్ ట్రావెల్స్ చెలగాటమాడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కావేరీ ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసింది. గతేడాదే ఇన్సూరెన్స్ పాలసీ ట్యాక్స్ కూడా ముగిసింది. 2024లోనే పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా ఎక్స్పైర్ అయింది. మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ప్రమాదం జరిగింది. సో ఆ ప్రమాదం జరిగిన తర్వాత మృతుల సంఖ్య, కాసేపు హడావుడి, ఇది అది అన్నీ కూడా జరుగుతాయి. కానీ ఈరోజు సాయంత్రం నుంచి ఏం జరగబోతుంది అంటే, ఈరోజు సాయంత్రం పర్ఫెక్ట్ డ్యూటీ చేయబోతున్నారు ఆర్టీఏ అధికారులు. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం నుంచి కూడా మేము సిన్సియర్ ఆర్టీఏ అధికారులు అనే విధంగా కూడా డ్యూటీ చేస్తారు కూడా. ఇది ఖచ్చితంగా జరుగుతుంది కూడా. ఇంకా ఆర్టీఏ అధికారులు రోడ్ల మీదకి వస్తారు. ఇంకా సాయంత్రం పూట ప్రతి ట్రావెల్స్ బస్సుని ఫిట్నెస్ చెకింగ్ చేస్తారు. పలానా ఇన్ని బస్సులను మేము సీజ్ చేశామని చెప్తారు. ఇంకా మొత్తం ఇంకా ఎలా అంటే ఒక పూర్తి స్థాయిలో వావ్ ఏమన్నా అద్భుతంగా పనిచేశారా అనే విధంగా కూడా కటింగ్ అయితే ఇస్తారు, స్టైల్ అయితే చేస్తారు. ఇది ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం జరగబోతుంది. ఎందుకు అనుకుంటే, ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆర్టీఏ అధికారులు బస్సుల ఫిట్నెస్లకు సంబంధించి రోడ్ల మీదకి వచ్చి తనిఖీలు చేయకపోతే చిచ్చి అని అంటారు. కాబట్టి ఖచ్చితంగా కూడా సాయంత్రం వస్తారు. వచ్చి దానికి సంబంధించినటువంటి తనిఖీలు మాత్రం అయితే చేసి ఆ తరువాత బస్సులు కూడా సీజ్ చేయబోతున్నారు. కాబట్టి ఇదేదో ముందే చేసి ఉంటే ఈరోజు ఈ ప్రమాదం జరిగేది. ఓకే, అది ఆర్టీఏ అధికారులు తప్ప, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలది తప్ప, ఎవరిది తప్ప అంటే మాత్రం తప్పు ఒకరిది లేకపోతే వీరిది అని చెప్పలేము. ఖచ్చితంగా తప్పు రెండు వైపులా ఉంటుంది. వీళ్ళు తనిఖీలు చేయకపోవడం వల్ల మమ్మల్ని కూడా తనిఖీలు చేస్తాను వీళ్ళు అనుకోవడం, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు మా డబ్బులు కావాలి, మాకు ఫిట్నెస్లు అవసరం లేదనుకొని వాళ్ళు కూడా పట్టించుకోకుండా పోవడంతో ఇటువంటి దారుణాలు, ఇటువంటి మరణాలు అయితే సంభవిస్తున్నాయి. దీపిక. రైట్ మధు, థ్యాంక్ యూ. నాకు మా మామయ్య ఫోన్ చేసినాడు. హాస్పిటల్లో మీ బామర్ది ఉన్నాడు లేదు చెక్ చేయమన్నాడు. ఆడిపోతే మా బామర్ది లేడు. 11 మందే సీట్లో బతికినేది. దాంట్లో 11 మందిలో మా బామర్ది లేడు. వీడు ఉండేది బెంగళూరు, హిందుస్థాన్ దాంట్లో జాబ్ చేస్తాడు. టూరిజం కోసం దీపావళికి ఫ్యామిలీతో హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ పోయినాడు. అక్కడ చూసుకొని రాత్రి కావేరీ ట్రావెల్స్ రిటర్న్ బయలుదేరినాడు. కావేరీ ఫ్యామిలీతో నలుగురు లేరు. గొల్ల రమేష్, అనుష, సుశాంత్, శిరీష. హాస్పిటల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాం. అక్కడ పోలీసులు సమాచారం ఇచ్చినందుకు వచ్చాం. మా ఫ్రెండ్, మా బామ్మడి ఫ్రెండ్ అద్దాల వల్ల కూడా దిగినాడు. వాళ్ళది వరకుంటపాడు మండలం, ఉదయగిరి నియోజకవర్గం, నెల్లూరు డిస్ట్రిక్ట్. టెక్నికల్ ఏముంటుందండి ఇక్కడ చూడండి. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు ఇద్దరు సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు. రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో 2 పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా మరి ఎక్కడున్నాడో తెలియదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ 2 పిల్లలు ప్రయాణికులు ఉన్నారు దీనిలో. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తామండి? ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు ముందు ఈ పని అయిన తర్వాత అందరినీ సంప్రదించారు.